Hey hi hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మనమే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ మీరు ఏ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా మనకి మార్చ్ 7th చాలా మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. సో ముందుగా ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. లిస్ట్ లో నెంబర్ 1 లైలా మూవీ. సో ఈ మూవీలో మనకి విశ్వక్సేన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb 14th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. సో నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను ఈ మూవీ మనకి మార్చ్ 7th అయితే రాబోతుందని. సో మనం చెప్పినట్టుగానే ఈ మూవీ మనకి మార్చ్ 7th అయితే రాబోతుంది అనమాట ఓటీటీకి. సో ఎవరైనా లైలా మూవీ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో మార్చ్ 7th నుంచి. ఇక నెంబర్ 2 తండేల్ మూవీ. సో ఈ మూవీలో మనకి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి Feb month లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 72 కోట్ల గ్రాస్ ని అండ్ 44 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గా 53 కోట్ల షేర్ ని అండ్ 93 కోట్ల గ్రాస్ ని రాబట్టి నాగ చైతన్య కెరియర్ లో నెంబర్ 1 మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మనకి మార్చ్ 7th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. విత్ మల్టిపుల్ ఆడియోస్ లైక్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్ లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట. సో ఎవరైనా తండేల్ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యి ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 7th నుంచి. ఇక నెంబర్ 3 బాపు మూవీ. సో ఈ మూవీలో మనకి బ్రహ్మాజీ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి 2 weeks బ్యాక్ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన 2 weeks కే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ లో ఈ మూవీ మనకి మార్చ్ 7th నుంచి అయితే రాబోతుంది. సో ఎవరైనా బాపు మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో మార్చ్ 7th నుంచి. ఇక నెంబర్ 4 రేఖ చిత్రం. సో ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అనుసర రాజన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట మలయాళంలో. అండ్ మలయాళంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీ మనకి ఇప్పుడైతే ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు మార్చ్ 7th నుంచి ఈ మూవీ మనకైతే స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా రిలీజ్ చేస్తారనమాట. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే మనకి తీసుకొస్తారు. సో ఎవరైనా రేఖా చిత్రం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 7th నుంచి సోనీ లివ్ లో. ఇక నెంబర్ 5 కుటుంబస్థాన్. సో ఈ మూవీలో మణికందన్ అండ్ సాన్వి మేఘన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరిలో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ మనకి మార్చ్ 7th నుంచి అయితే స్ట్రీమ్ అవబోతుంది. యాక్చువల్లీ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఓన్లీ తమిళ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఓటీటీకి వచ్చినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఆడియోస్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. లైక్ మన తెలుగు లాంగ్వేజ్ తో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళైతే ఈ మూవీని అయితే స్ట్రీమ్ అయితే చేస్తారు. సో ఎవరైనా కుటుంబస్థాన్ మూవీని తెలుగులో చూద్దామంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5 లో మార్చ్ 7th నుంచి. ఇక నెంబర్ 6 డామినిక్. సో ఈ మూవీ మనకి 2024 లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ 7th అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ మనకి డబ్బింగ్ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉండబోతుంది అనమాట. మన తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. సో ఎవరికైనా ఈ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 7th నుంచి. ఇక నెంబర్ 7 చావా మూవీ. సో ఈ మూవీలో మనకి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది Feb month లో హిందీలో. అండ్ ఈ మూవీ హిందీలో రిలీజ్ అయ్యి 20 days అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 20 days లో ఈ మూవీ అయితే దుమ్ము రేపింది. ముందుగా మన ఇండియాలో ఈ మూవీకి ఈ 20 days లో 478 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 571 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. ఇక వరల్డ్ వైడ్ గా చావా మూవీకి 20 days లో 651 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలా ఈ మూవీ బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే పెట్టడానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ మూవీ మన తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉండగా మార్చ్ 7th నుంచి ఈ మూవీ మనకైతే తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీని మనకి తెలుగులో థియేటర్స్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు గీతా ఆర్ట్స్ వాళ్ళు. సో వాళ్ళైతే డబ్బింగ్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మీలో ఎంతమంది ఈ మూవీని తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో మీరైతే
వెయిట్ చేయండి. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 8 మనమే మూవీ. సో ఈ మూవీలో శర్వానంద్ అండ్ కృతి శెట్టి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది, లైక్ చాలా మంత్స్ అయితే అయిపోయింది ఈ మూవీ రిలీజ్ అయ్యి. సో మీ అందరికీ తెలిసిందే ఈ మూవీ ఎందుకు డిలే అయిందో. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ముందుగా సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకైతే ఓటీటీలో అయితే రిలీజ్ చేయలేదు అనమాట, వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి అయితే పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో మనకు తెలిసిందేగా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళైతే ఏ టైంలో అయినా మనకి ఈ మూవీని అయితే సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ మోస్ట్లీ లైక్ ఈ మూవీ మనకి March 9th అయితే సడన్ ప్రీమియర్ అయితే చేస్తారనమాట. సో మీరైతే రెడీగా ఉండండి ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటే. సో ఎవరైనా మనమే మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 9th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 9 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ. సో ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ Feb 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 13 days అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 13 days లో ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 17.59 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. ఇది చాలా మంది తమిళ హీరోస్ మన తెలుగు స్టేట్స్ లో కలిసి చెప్పిన నెంబర్ ఇది. అలాంటిది ప్రదీప్ రంగనాథన్ మన తెలుగు స్టేట్స్ లో లవ్ టుడే తర్వాత మళ్ళీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తో లవ్ టుడే కూడా బీట్ చేసి హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టాడు మన తెలుగు స్టేట్స్ లో. ఇక తమిళనాడులో చూసుకుంటే 64 కోట్ల గ్రాస్ రాబట్టి అక్కడ చాలా మంది టైప్ 2 హీరోస్ రేంజ్ లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక కర్ణాటకలో కూడా 9 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్మి రేపిందని చెప్పొచ్చు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 13 days లో 60 కోట్ల షేర్ ని అండ్ 122 కోట్ల గ్రాస్ ని రాబట్టి 130 కోట్ల గ్రాస్ టార్గెట్ గా ఈ మూవీ అయితే దూసుకెళ్లిపోతుంది. సో అలా ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో నెంబర్ 1 మూవీకి అయితే నిలిచింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని పోస్ట్ థియేటికల్ గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో థియేటర్ రిలీజ్ కన్నా ముందే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక వాళ్ళకి ఈ మూవీ అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 4 weeks అయితే ఉందన్నమాట. సో అలా ఈ మూవీ మనకి మోస్ట్లీ లైక్ March 21st అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్ లో అయితే వస్తుంది అనమాట ఈ మూవీ. సో ఎవరైనా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే March 21st వరకు అయితే వెయిట్ చేయాలి. లేదా ఈ మూవీ మనకి అట్ ప్రెసెంట్ థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 10 ఎంతగానో వెయిట్ చేస్తున్న ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్. సో ఈ మూవీలో మనకి అఖిల్ అక్కినేని అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ మమ్ముటి గారు కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు అనమాట. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ చేశారు April 2023 లో. సో ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 years అయితే అవుతుంది థియేటర్స్ లో. అండ్ ఈ మూవీని మనకి ఇప్పుడైతే ఓటీటీకి అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అడిగారు అనమాట. సో మీకు ఇప్పుడైతే ఈ మూవీ అయితే మనకి ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సోనీ లివ్ తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకైతే సార్ట్అవుట్ అయితే అయిపోయినట్టున్నాయి. సో ఇప్పుడు మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట ఈ మూవీని. వాళ్ళు రీసెంట్ గా అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. March 14th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట విత్ మల్టిపుల్ ఆడియోస్ తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో. సో నాకు తెలిసి ఈ మూవీని చాలా మంది థియేటర్స్ లో అయితే మిస్ అయి ఉంటారు. సో మీరైతే ఇప్పుడైతే ఓటీటీలో అయితే వాచ్ చేయండి ఏజెంట్ మూవీని సోనీ లివ్ లో March 14th నుంచి. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.